స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు. రెండవ రోజు బ్రహ్మచారి దేవి రూపంలో భక్తులను అనుగ్రహించిన అమ్మవారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు. శ్రీకాళహస్తి మండల ప్రజలకు ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి శుభవార్త. గ్రామ కంఠంలోని స్థలాలు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి. తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. సీఎం రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబ బ్రహ్మచారి దేవి రూపంలోని దివ్య మంగళ రూపంలోని దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు నుండి శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. గౌరీపుత్ర సౌభాగ్యం మంగళ రూపిణి జ్ఞాన ప్రసూనాంబికా దేవి రెండవ రోజు బ్రహ్మచారి దేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి బ్రహ్మచారిణి దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకుని వచ్చి అమ్మవారిని ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తెచ్చారు. అమ్మవారి సన్నిధిలోని వివిధ రకాల దేవతా ప్రతినిధులు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలోని బ్రహ్మచారిణి దేవి ఉత్సవమూర్తికి విశేష పూజ కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబిక సన్నిధిలోని అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహారణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దేవరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి మహావిష్ణువు అలంకారంలోని భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు. అమ్మవారి ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. విష్ణు రూపంలోని గిరిజాదేవిని దర్శించుకుంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ మొక్కులు చెల్లించారు.
దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి దేవరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి విశిష్టమైనటువంటి మహావిష్ణు అలంకారంలోని దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకారం మండపంలోని అమ్మవారి ఉత్సవమూర్తికి మహావిష్ణువు అలంకారం నిర్వహించారు. విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయంలోని శ్రీ బాల జ్ఞానాంబిక సన్నిధిలోనే కొలువు తీర్చి విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలోనే కొలువు తీర్చి విశేష ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. మహావిష్ణువు రూపంలోని అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతోటి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీకాళహస్తిలోని వివిధ ఆలయాల్లో శక్తి స్వరూపిణులు విశిష్ట దివ్య రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ భక్తి ప్రభావంతో విశేష పూజలు జరుపుకొని ప్రణమిల్లుతున్నారు. దసరా మహోత్సవంలోని రెండో రోజు మంగళవారం రాత్రి శక్తి స్వరూపిణీలకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. ఈ ఏడు గంగమ్మ అమ్మ తల్లి బ్రహ్మచరిణి రూపంలో దర్శనమిచ్చారు. వేడం గ్రామంలోని దక్షిణ కాళికాదేవి అమ్మవారు, గాయత్రీదేవి అలంకరణలో, భాస్కర్ పేటలోని శ్రీ చాముండేశ్వరి దేవి భవానీ మాత అలంకరణ, బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గర్భ రక్షాంబికాదేవి అలంకారం, కోనగల్లులోని పొన్నాలమ్మ అమ్మవారు, లలితాదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ గుడిలో గాయత్రీదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో వెండి కవచ శ్రీ గంగమ్మ దేవి అలంకరణ, బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని నాగపూసని దేవి అలంకరణతో దర్శనమిచ్చారు. విశిష్ట రూపాల్లో ఉన్న అమ్మవార్లను మహిళా భక్తులు దర్శించుకుంటూ సాంప్రదాయ పద్ధతిలో పిండి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. శక్తి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతోటి ఆకర్షణీయంగా మారాయి.
गाड़ी తీసేరా స్వామి చెప్తానే ఉంది. Three, two, one, stop. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయమైన శ్రీ ముత్యాలమ్మ దేవస్థానమునందు ఈ నెల 22/9/2025 నుండి 2/10/2025 వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగును. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి స్వర్ణ కవచాలతో స్వర్ణ కవచాలంకృత ముత్యాలమ్మ అని అమ్మవారి అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి
అమ్మవారి అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు శ్రీ రేణుకాదేవి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రేపటి దినం శ్రీ బ్రహ్మచారిణి దేవిగా అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. 25వ తారీఖు శ్రీ అన్నపూర్ణాదేవిగా, 26వ తారీఖు శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. తొట్టంపేడు మండలంలోని లింగమనాయుడుపల్లిలోని ఓ బాధితునికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. లింగమనాయుడుపల్లికి చెందినటువంటి కె శివకుమార్ బాధితుడిగా ఉన్నారు. ఆయనకు ఆరోగ్య పరిరక్షణకు 4.76 లక్షల చెక్కును అందించారు. రిషితారెడ్డితో పాటు బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలం ప్రజలకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి శుభవార్త చెప్పారు. పూర్వీకుల నుంచి గ్రామ కంఠంలోని నివాసం ఉంటున్నటువంటి యజమానులు క్రయ విక్రయాలకు గ్రామ కంఠంలోని స్థలాలు, భూమి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులకు గ్రామ కంఠంలోని నివాసం ఉంటున్న వారికి వారి ఇంటి స్థలాలు, భూమి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ కంఠంలోని నమోదులో అవసరమైనటువంటి సవరణను చేపట్టడానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సూచనల మేరకు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. శ్రీకాళహస్తి మండలంలోని 195 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అందులో 175 గ్రామ కంఠం నమోదులో ఉన్న ఇబ్బందులను తొలగించి రెవెన్యూ రికార్డులో గ్రామ కంఠంగా సవరణ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో పూర్వీకుల నుంచి గ్రామ కంఠంలోని నివాసాలు, తమ అనుభవంలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుభవదారులకు హక్కు లభించింది. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోని గ్రామాల్లో ప్రజలు తాము గ్రామ కంఠంలో పూర్వీకుల కాలం నుంచి ఉంటే అనుభవదారులు లేదా యాజమాన్యులు తహసీల్దార్ నుంచి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. దశాబ్దాలు నాటి నుంచి గ్రామ కంఠాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారు ఇకపై రిజిస్ట్రేషన్లు చేసుకునే హక్కు కల్పించామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ లోని మిగిలిన 6 మండలాల్లోనూ నెల రోజుల్లోని పూర్తి పరిశీలన చేసి అవసరమైనటువంటి సవరణలు చేసి గ్రామ కంఠం రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా రెవెన్యూ రికార్డులను మార్పు చేయనున్నట్లుగా ప్రకటించారు. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వెంకటేశ్వర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శుభం బన్సల్ గారు వారి ఆధ్వర్యంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఆ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామ కంఠాలు అనేవి ప్రతి హ్యాబిటేషన్కి సంబంధించి గ్రామ కంఠాలు ఉంటాయి. అలాగే శ్రీకాళహస్తి డివిజన్ మొత్తానికి 950 గ్రామ కంఠాలు ఉండగా దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాళహస్తి మండలంలో ఉన్న 185 గ్రామ కంఠాలన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో అనేక ఇబ్బందులు రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఆ యొక్క గ్రామస్తులు కానీ వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తుల్ని రిజిస్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు వారు ఇబ్బంది పడడం చూసి దాన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ విధమైన మార్పులు చేస్తే, అంటే మన యొక్క అడంగల్లో, మన వెబ్లాండ్ అడంగల్లో ఏ విధమైన మార్పులు చేస్తే రిజిస్ట్రేషన్ సులభతరం అవుతుందో చూసుకొని ఆ పైలట్ బేసిస్ ప్రకారం శ్రీకాళహస్తి మండలంలో శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో కార్యాలయం ఆధ్వర్యంలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఆ చేపట్టంగా వెరిఫై చేయంగా 195 గ్రామ కంఠాలని వెరిఫై చేయంగా 135 గ్రామ కంఠాల్లో తప్పులు ఉండడం చూడడం జరిగి దానికి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం తర్వాత జిల్లా కలెక్టర్ గారి నుంచి 19/9/2025 తారీఖున ఉత్తర్వులు రావడం జరిగింది. ఆ ఉత్తర్వుల ద్వారా ఏంటంటే గ్రామ కంఠాలన్నీ కూడా వాళ్ళ యొక్క అడంగల్ చేంజెస్ అయితే చేసాము. కాలం నెంబర్ 6, కాలం నెంబర్ 7, కాలం నెంబర్ 9, కాలం నెంబర్ 11 అని ఈ 4 కాలమ్స్లోని చేంజెస్ చేసి గ్రామ కంఠాల కింద పెట్టడం జరిగింది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు గ్రామస్తులు ఎవరైతే వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న భూములు కానీ ఎవరి దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన అనుకున్నప్పుడు భూములు కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వారికి అబ్జెక్షన్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ కింద చేయడం జరిగింది. అలాగే మిగతా 7 మండలాలు అంటే ఏర్పేడ అయితే అవ్వచ్చు, రేణిగుంట అయితే అవ్వచ్చు, నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, కేవీపురం, తొట్టమేడు ఈ 7 మండలాల్లో కూడా వచ్చిన నెల రోజుల్లో ఈ యొక్క
ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసి శ్రీకాళహస్తి డివిజన్ మొత్తానికి గ్రామ గంటలు అంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు ఎవరైతే స్థిరంగా ఉంటున్నారో ఒక్క పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే సులభతరంలో రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలుపుకుంటూ ధన్యవాదాలు. స్వస్థ్ నారీ స్వస్థ్ పరివార్ అభియాన్ లో మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అర్బన్ PHC డాక్టర్ గిరిజా తెలిపారు. శ్రీకాళహస్తి గజేంద్రనగర్ పరిధిలోని సాలిపేట అంగన్వాడీ పాఠశాలలోని అర్బన్ PHC డాక్టర్ గిరిజా ఆధ్వర్యంలో గర్భిణీలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరిజా మాట్లాడుతూ గజేంద్రనగర్ PHC కేంద్రంలో నెల గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గర్భిణీలు ప్రతి నెల నిర్వహించుకోవాల్సినటువంటి పరీక్షలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వివరించామన్నారు. NCD స్క్రీనింగ్లను నిర్వహించి ముందస్తు క్యాన్సర్ లక్షణాలను కూడా తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాటికి తగిన వైద్యం మరియు ఆరోగ్య సూచనలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. నేను గజేంద్రనగర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకు 17వ తేదీ సెప్టెంబర్ నుంచి 2వ తేదీ అక్టోబర్ వరకు 2025 సంవత్సరంలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అనే ప్రోగ్రామ్ని మనము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మన PHCలో ప్రతిరోజు స్వస్థ నారీ సశక్తి పరివార్ ప్రోగ్రామ్ ఆడవాళ్ళకి మెయిన్గా వాళ్ళకి మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి కావాల్సిన అన్ని రకాల పరీక్షలు, తర్వాత HB పరీక్షలు, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి మనము చూడడం జరుగుతుంది. NCD స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా మనము ఈ ప్రోగ్రాం ద్వారా చేసి ఒకవేళ క్యాన్సర్ ఏమన్నా ముప్పు ఉంది అని అంటే ముందుగా వారిని కనుక్కొని ఒకవేళ వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కానీ లేదు సింప్టమ్స్ అట్లా ఏమన్నా ఉంటే వచ్చి ఆరోగ్య కేంద్రంలో పరీక్షించుకోవాలని కోరుతున్నాం. మనం ఇట్లా వచ్చిన వాళ్ళని ముందుగా డిటెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ నుంచి ముప్పు నుంచి మనము ఆరోగ్యంగా ఉండొచ్చు. శ్రీకాళహస్తిలోని గజేంద్రనగర్ అంగన్వాడీ పాఠశాలలో జాతీయ పోషకాహార మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CDPO శాంతి దుర్గా పాల్గొని పోషకాహారాలపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు పోషకాహారాలను అందజేశారు. ఈ సందర్భంగా CDPO శాంతి దుర్గా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోషక మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు.
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ఆరోగ్యానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు గ్రామాలు మరియు అంగన్వాడీ పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అనుబంధ పోషకాహారంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మహిళలు బలవర్ధకమైన పోషకాహారాలను తీసుకోవడం వలన కుటుంబం ఆరోగ్యంగా ఉండడంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఈ రోజు ఇక్కడ ఎందుకు చాలా మంది సమావేశం అవుతుంటాం కదా, గురించి ఈ రోజు టీం వచ్చి గురించి తెలుసుకోవాలి. అందరూ ముందు రండి. ఆరోగ్యమా లేకపోతే అన్ని పాలే పెట్టారు. గర్భవతులు కూడా ఉన్నారు కదా, ఫస్ట్ టైం సెకండ్ పాలు దాన్ని 3 పాలు అంటాం. అది ఎందుకమ్మా ఖచ్చితంగా కావాలి, ఆ బేబీకి కావాలి. కాబట్టి అటువంటి పాలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఇవ్వమని సజెస్ట్ చేస్తున్నారు అందరూ. డాక్టర్స్ అయితే ఏమి కానీ, మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఏదైనా ప్రతి ఒక్క పాలు సరిగా రావడం, పాలు సరిపోలేదనో, ఫస్ట్ టైం ఏంటంటే అమ్మాయి చేస్తారు కదా, అలా ఎప్పుడు చేయకూడదు. అర్థమైంది. ఇవ్వలేని స్థితిలో ఏదన్నా కొన్ని ఫిజికల్ గా ఇంపార్టెంట్ నిపుల్స్ అనిగానే చెప్తారనమాట. అర్థమవుతుందా? పప్పు చేయకన్నా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రాలేదు, పాలు సరిపోలేదు అనేది ఏమన్నా ఉంటుందా? ఉండదు. అది ఒక పాలు సరిపోలేదు అనేది ఉండదమ్మా ఎవరికి. ఎందుకంటే బేబీ కావాల్సిన డిమాండ్ మన బాడీకి తెలుస్తుంది, నుంచి లేకపోయినా మీ శరీరానికి తెలుస్తుంది అనమాట. ఎక్కువ బేబీ సక్ చేసే కొద్దికి పాలు ఉత్పత్తి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలి. అదే విధంగా బేబీని ఎక్కువ సక్ చేపిస్తా ఉంటే బేబీకి కావాల్సిన నీళ్ళు బాడీకి అర్థమై ఖచ్చితంగా పాలు అనేది వస్తుంది. ఒక 2 చక్కెర నీళ్లు ఏమి అవసరం లేదు. బిడ్డకు 6 నెలల వరకు తల్లి పాలే ఎలా సరిపోతుంది. ఇంకా దీని గురించి డీటెయిల్ గా ఇంకా మళ్ళీ చెప్పుకున్నాము. నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లిక్విడ్ ఫుడ్ అంటారు. లిక్విడ్ అంటే మరీ లిక్విడ్ గా ఒట్టి నీళ్ళే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు 6 నెలలప్పుడు స్టార్ట్ చేయాలి అంటారు? 6 నెలల వరకు అవసరం లేదు అంటారు. ఎందుకని? తల్లి పాలలోనే కావాల్సిన మనకందరికీ తెలిసిందే, ఇప్పుడు మన దేశవ్యాప్తంగా పోషణ మాస సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దాదాపు మన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు నెల రోజులు వివిధ కార్యక్రమాలు, ఆరోగ్యం మరియు పోషణకు సంబంధించిన కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. మున్సిపాలిటీ వార్డ్స్ లో కూడా చేస్తున్నాము. దీంట్లో భాగంగా కాళహస్తి ప్రాజెక్ట్ లో ఈ రోజు గజేంద్ర నగర్ అంగన్వాడీ సెంటర్ నందు ఈ కార్యక్రమాన్ని పోషణ మాస సెలబ్రేషన్స్ చేస్తున్నాము. ఈ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీలో భాగంగా ఈ రోజు ఏమంటే IYCF ప్రాక్టీసెస్ మీద మహిళలకు అందరికీ, గర్భిణీలకు అందరికీ కూడా అవగాహన ఇవ్వడము, అదే విధంగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే అనుబంధ పోషకాహారము అనేది, సప్లిమెంటరీ ఫుడ్ అనేది మనం ఏదైతే 7 మంత్స్ నుంచి మనం ఇస్తాము అంగన్వాడీ సెంటర్లు ఇచ్చే ఫుడ్ తీసుకోమని చెప్తూ, అదే విధంగా ఇంట్లో ఆహారపు అలవాట్లు అనేది తల్లులకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మేము ఫుడ్ పదార్థాలన్నీ కూడా ప్రదర్శన చేయడం చేశాము. అంటే ఏమిటి అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ విధమైన ఆహార పదార్థాలన్నీ పిల్లలకి చాలా మేలు చేస్తుంది. కాబట్టి వాటిని అన్ని కూడా 7 నెలల నుంచి పిల్లలకు అలవాటు చేయవలసిందిగా మా తల్లులకు చెప్పడం జరుగుతుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని కైలాసగిరి కాలనీలోని బుధవారం కొండచిలువ పాము కలకలం రేపింది. కొండ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పాములు బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జననివాస ప్రాంతంలో పాము కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 3 కోళ్లను పాము మింగినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్రమత్తమైన ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అటవీశాఖ అధికారి స్నేక్ నాచార్దాము కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని రామపురం అడవులలో సురక్షితంగా వదిలేశారు. ఈ సందర్భంగా స్నేక్ నాచర్ దాము మాట్లాడుతూ పాములను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాములు చంపడం సరికాదని, పాము కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియజేయాలని కోరారు. తలకాయ పట్టేస్తున్నారు లెక్క
సంచికేసేసంటే చూసేది పోలేదు కదా నేను ఇంకే నీళ్ళు కుడతా ఇప్పుడు దీదా ఒరే కుమార్ లేకుండా పోయినాడు అబ్బా అబ్బా ఆ మాట చూస్తే నేను కళ్ళు ఇదైతుంది నా సౌండ్ ఎంత దీనికి దీని ఇప్పుడు కనబడుతుంది కదా కుమార్ కట్టుకులు కదిలితే ఒప్పుకోలే వెళ్ళలేదు నన్ను ఆడించుకున్నావు శ్రీకాళహస్తి విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక విద్యుత్ అదాలత్ను ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నరెడ్డప్ప తెలిపారు. విద్యుత్ వినియోగదారుల బిల్డింగుల్లోని లోపాలు, సేవల్లో ఇబ్బందులు, ఇతర సమస్యలను అదాలత్ దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కరించే విధంగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి నెల 25 గురువారం ప్రత్యేక అదాలత్ను నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ను గురువారం ఉదయం 11:30 నుంచి 1:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నరెడ్డప్ప తెలిపారు. అదాలత్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. శ్రీకాళహస్తి విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను లోక్ అదాలతో దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. వినియోగదారుల బిల్డింగ్ లో లోపాలు, సేవలకు సంబంధించి సమస్యలు అదాలత్ దృష్టికి తెచ్చి పరిష్కారం పొందేలా ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మాడవీధులలో గరుడ పటాన్ని ఊరేగించి అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలి రోజు రాత్రి తొలి వాహన సేవ అయిన పెద్ద శేష వాహనంలో స్వామివారు భక్తులను కరుణించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం మాడవీధులలో గరుడ ధ్వజ పటాన్ని ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్త దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజారోహణ అనంతరం తొలి వాహన సేవ అయిన పెద్ద శేష వాహనంపై స్వామివారి మాడవీధులలో ఊరేగారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం ముందున్న వేడి ఆంజనేయ స్వామివారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకుని వెళ్లి అధికారులకు సమర్పించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ గార్డెన్ విభాగం ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో పాటు శ్రీవారి ఆలయ విశేషాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ తల పుష్ప ప్రదర్శనను ఈ రోజు టీటీడీ చైర్మన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. రవాణా క్యూలైన్ విధానం, అన్నప్రసాద, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్ప అలంకరణలతో పాటు బెంగళూరుకు చెందినటువంటి కళాకారిణి గౌరీ రూపొందించినటువంటి సైకత శిల్పంలో ఆనంద నిలయ విమాన వెంకటేశ్వరిని మోసుకెళ్తున్న మహాగరుడ రూపకల్పన విశేషంగా ఆకట్టుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు. రెండవ రోజు బ్రహ్మచారి దేవి రూపంలో భక్తులను అనుగ్రహించిన అమ్మవారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు. శ్రీకాళహస్తి మండల ప్రజలకు ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి శుభవార్త. గ్రామ కంఠంలోని స్థలాలు, భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి. తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. సీఎం రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.